హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్డి టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాప్ 5 పార్ట్ 2. మనం పార్ట్ 1లో కొన్ని టాపిక్స్ చూడటం జరిగింది. అదేవిధంగా పార్ట్ 2లో కూడా ఒక 6 టాపిక్స్ తీసుకోవడం జరిగింది. ఆ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా. సెకండ్ టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 సేఫెస్ట్ స్టేట్స్ ఫర్ గర్ల్స్ ఇన్ ఇండియా. అదేవిధంగా థర్డ్ టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 స్టేట్స్ రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ ఆల్కహాల్. అంటే ఏవైతే స్టేట్లు ఆల్కహాల్ నుంచి ఎక్కువ రెవెన్యూ కలెక్ట్ చేస్తుందో అవి టాప్ 5 స్టేట్స్. అదేవిధంగా ఫోర్త్ టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 స్పోర్ట్స్ బైక్స్ ఇన్ ఇండియా. ఫిఫ్త్ టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 మొబైల్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. అదేవిధంగా సిక్స్త్ టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 పబ్జీ స్ట్రీమర్స్ ఇన్ ఇండియా. ఇవి 6 టాపిక్స్ అండి. అదేవిధంగా ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే మనం టాప్ 5 రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా. వీటిలో టాప్ 5 తీయడం జరిగింది. అయితే 5th ప్లేస్లో ఉన్న స్టేషన్ ఏంటంటే ఛత్రపతి శివాజీ స్టేషన్ ఇన్ ముంబై. ఈ స్టేషన్ ముంబైలో ఉందండి. అదేవిధంగా 4th స్టేషన్ చూసుకున్నట్టయితే వడోదరా స్టేషన్ గుజరాత్. అదేవిధంగా 3rd స్టేషన్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ స్టేషన్, ఇది ముంబైలో ఉంది. సెకండ్ స్టేషన్ చూసుకున్నట్టయితే న్యూఢిల్లీ స్టేషన్. ఈ న్యూఢిల్లీ స్టేషన్ న్యూఢిల్లీలోనే ఉంది. ఫస్ట్ ప్లేస్ చూసుకున్నట్టయితే హౌరా జంక్షన్. ఈ హౌరా జంక్షన్ కోల్కతాలో ఉంది. ఇవి టాప్ 5 రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు సెకండ్ టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 సేఫెస్ట్ స్టేట్స్ ఫర్ గర్ల్స్ ఇన్ ఇండియా. ఈ టాపిక్ ఏంటంటే గర్ల్స్కి ఏ స్టేట్స్ అయితే సేఫో అవి టాప్ 5 తీయటం జరిగింది. ఇవి టాప్ 5లో ఉన్నవి ఏంటంటే 5th ప్లేస్ చూసుకున్నట్టయితే మణిపూర్. ఈ స్టేట్లో ఓన్లీ 1% గోల్డ్ క్రైమ్ అనేది జరగటం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అదేవిధంగా 4th ప్లేస్ చూసుకున్నట్టయితే సిక్కిం. ఈ స్టేట్లో ఓన్లీ 0.02% జరగటమే జరుగుతుంది. 3rd ప్లేస్ చూసుకున్నట్టయితే మిజోరాం. ఈ స్టేట్లో ఓన్లీ 0.01% రేట్ ఉండటం జరిగింది. సెకండ్ ప్లేస్ చూసుకున్నట్టయితే కేరళ. అదేవిధంగా నెంబర్ 1 ప్లేస్ చూసుకున్నట్టయితే గోవా. ఇవి సెకండ్ టాపిక్లో ఉన్న టాప్ 5 సేఫెస్ట్ స్టేట్స్ ఫర్ గర్ల్స్ ఇన్ ఇండియా. అదేవిధంగా థర్డ్ టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 స్టేట్స్ రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ ఆల్కహాల్. అంటే టాప్ 5 స్టేట్స్ ఏంటంటే 5th ప్లేస్ చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్. ఈ స్టేట్ ఆల్కహాల్ నుంచి దాదాపు 11,873 కోట్లు ఎవ్రీ ఇయర్ ఆదాయం పొందుతుంది. 4th ప్లేస్ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్. ఈ స్టేట్ ఆల్కహాల్ నుంచి దాదాపు 13,000 కోట్లు రెవెన్యూ పొందడం జరుగుతుంది. 3rd ప్లేస్ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర. ఈ స్టేట్ దాదాపు ఎవ్రీ ఇయర్ ఆల్కహాల్ నుంచి 17,500 కోట్లు రావటం జరుగుతుంది. సెకండ్ ప్లేస్ చూసుకున్నట్టయితే కర్ణాటక. ఈ కర్ణాటకలో కూడా ఈ ఆల్కహాల్ నుంచి రెవెన్యూ దాదాపు ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్ చూసుకున్నట్టయితే మనం ఉత్తరప్రదేశ్. ఇది దాదాపు 31,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఆల్కహాల్ నుంచి రెవెన్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇవి టాప్ 5 ఆల్కహాల్ రెవెన్యూ కలెక్షన్స్ ఇన్ ఇండియా. ఈ టాప్ 4 చూసుకున్నట్టయితే 4th టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 స్పోర్ట్స్ బైక్స్ ఇన్ ఇండియా. వీటిలో టాప్ 5 బైక్స్ ఏంటంటే 5th బైక్ చూసుకున్నట్టయితే టీవీఎస్ అపాచీ RR 310. 4th బైక్ చూసుకున్నట్టయితే BMW S1000 RR. 3rd బైక్ చూసుకున్నట్టయితే కవాసాకి నింజా 300. సెకండ్ చూసుకున్నట్టయితే KTM RC 200. ఫస్ట్ ప్లేస్ చూసుకున్నట్టయితే యమహా Y2F R15 V3. ఇవి టాప్ 5 రేస్ బైక్స్ అండి. అయితే 5th టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 మొబైల్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. వీటిల్లో టాప్ 5 ఏంటంటే 5th ప్లేస్లో ఉన్నది ఏంటంటే వివో. 4th ప్లేస్లో ఉన్నది ఏంటంటే యాపిల్. 3rd ప్లేస్లో ఉన్న కంపెనీ ఏంటంటే వన్ ప్లస్. సెకండ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏంటంటే జియోమి. అయితే
టాప్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏంటంటే శాంసంగ్. ఇవి టాప్ 5 మొబైల్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. అదేవిధంగా 6th టాపిక్ చూసుకున్నట్టయితే టాప్ 5 పబ్జీ స్ట్రీమర్స్ ఇన్ ఇండియా. దీంట్లో టాప్ 5 ఏంటంటే 5th ప్లేస్ ఏంటంటే ఆల్ఫా క్లాష్, 4th ప్లేస్ ఎవరంటే స్కౌట్, 3rd ప్లేస్ చూసుకున్నట్టయితే క్యారీ లైవ్, 2nd ప్లేస్ చూసుకున్నట్టయితే మోర్టల్, 1st ప్లేస్ చూసుకున్నట్టయితే డైనమో గేమింగ్. ఇవండి టాప్ 5 పబ్జీ స్ట్రీమర్స్ ఇన్ ఇండియా. చూశారు కదా టాప్ 5 టాపిక్స్. అయితే మీకు ఏ పబ్జీ స్ట్రీమర్ అంటే ఇష్టం, అదేవిధంగా మీకు ఏ మొబైల్ బ్రాండ్ అనేది ఇష్టం, అదేవిధంగా మీకు స్పోర్ట్స్ బైక్లో ఏ స్పోర్ట్స్ బైక్ అనేది ఇష్టం అని కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఏది ఇష్టం అయితే అది మెన్షన్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.